ఇంత చేశారు మీరు, ఇన్ని కష్టాలు పడ్డారు, ఇంత చేస్తున్నారు కదా, చట్టసభల్లోకి ఎందుకు అడుగుపెట్టలేదు? ఏది మిమ్మల్ని ఆపుతుంది అసలు? ఏముంటుందండి ఈడ చట్టసభలలో ఆపడానికి ఎవరు చేత కాదు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, మా వరకు వచ్చే వరకు అసలు కాన్సెప్ట్ మీద నా ఫైటు. అవును, అరే ఇంతమంది జనమును మీరు ఎట్లా ఓట్లు ఇయ్యారు, ఎట్లా సీట్లు ఇయ్యారు, దాని మీదే ఫైటు. నాకంటే సాటికి ఎవరో వెళ్ళి ఎప్పుడో ఇచ్చేద్దరు, మేము అట్లా తీసుకోలే కదా. రైట్. మిగతా వాళ్ళని కూడా ఒకటి ఫైట్ చేసినాం, మిగతా కులాలకు కూడా ఫైట్ చేసినాము. దాని కొరకు వీడు ఫైట్ చేస్తా ఉండి అన్ని ఇచ్చి మనది ఒకటే ఖాళీ పెట్టాలనే ఉద్దేశం వాళ్ళది. అట్లా ఇప్పుడు సీట్ అనేది ఎలక్ట్ అయితేనే మనం ఫైట్ చేయాలని లేదు కదా. ఎలక్ట్గా కాకపో ప్రజల గురించి ఫైట్ చేసే వ్యవహారం ఉంది, చేస్తూనే ఉంటాం. దాంట్లో ఆపేది లేదు, దాని క్వశ్చనే లేదు, వేరే సెకండ్ థాట్ లేదు దాన్ని. రైట్. ఇప్పుడు చేవెళ్ళ మరి అలాంటి నియోజకవర్గమే, మంచి బీసీల నియోజకవర్గం, కానీ ఎప్పుడు జనరల్ సీట్ కావడం వల్ల ఏదో జరుగుతుంది. ఏముందంటే అది ఇప్పుడు కాదు, దశాబ్దాల నుండి కూడా ఇప్పటి వరకు అసలు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ముగ్గురు రెడ్డి సామాజిక వర్గం ఉన్నటువంటి వాళ్ళు, జయపాల్ రెడ్డి గారు కానీ, ఆ తర్వాత కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, తర్వాత రంజిత్ రెడ్డి గారు. ఈ మొట్టమొదట మరి కేసీఆర్ గారు బీసీ ప్రయోగం చేస్తున్నారు. బీసీ ప్రయోగం అందులో ముదిరాజుకి ఇచ్చారు. ముదిరాజులో ఎవరికి వేయలేదు కనుక నాకు అపవాదం వస్తుంది. కనుక బీసీ నుంచి ఈ 93 కులాలతో కొట్లాడి 96 కులాలతో కొట్లాడి పోరాటం చేసి వాళ్ళ గొంతుకై మాట్లాడుతున్న వ్యక్తికి ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మాకు ఇచ్చారు. ఆయనకు ధన్యవాదాలు కూడా చెప్తున్నాం. అయితే ఇప్పుడు ఏమొచ్చింది, 2 రెడ్డిలు, ఒక బీసీ, ముగ్గురము రైట్ ఆర్ రాంగ్. కొండ విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చాడు, అదే రంజిత్ రెడ్డి టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చాడు, తర్వాత బీఆర్ఎస్కి వెళ్ళి కూడా జ్ఞానేశ్వర్ వచ్చాడు. అంతకుముందు జయపాల్ రెడ్డి గారు చేశారు. ఈ ముగ్గురు కూడా టీఆర్ఎస్లో ఉనికిపుచ్చుకొని వచ్చినటువంటి సందర్భం. కాకపోతే ఎవరు చేసిండ్రు, ఎవరు ప్రజానికం వెంబడి ఉన్నారు అనేదే తేలాలి. అందుకంటే నేను కూడా నా వాదన ఏంటంటే, ముగ్గురం పని చేసాం. నేను 2001 నుంచి 6 వరకు పనిచేసిన జిల్లా పరిషత్ చైర్మన్గా. అది మీ ముందుంది. గ్రామీణ ప్రాంతమే కానీ అర్బన్ ప్రాంతమే కానీ అన్ని ఏరియాలలో నాకు స్కూల్స్ ఉన్నాయి, డెవలప్మెంట్ అన్ని గ్రామాలలో ఉన్నది. అదేవిధంగా మరి మీకు టీచర్తో కాకుండా కూడా మిగతా వ్యవహారాల్లో కూడా అగ్రికల్చర్గా కానీ మిగతా కొన్ని ప్లేస్లలో ఎట్లా అంటే మా దగ్గర గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు ఎట్లయితుంది, రైతు బంధు దాని సారాంశం ఏంటి, కేసీఆర్ గారిది గ్రౌండ్లో ఉన్నటువంటి వ్యక్తి కనుక వ్యవసాయదారులకు సరి అయిన టైంలో, అంటే ఇప్పుడు వర్షాలు వస్తుంటాయి, దున్నుతుంటారు, నాటేస్తుంటారు, ఆ టైం లోపల తప్పకుండా వాళ్ళకు డబ్బు అవసరం, పెట్టుబడి సాయం కావాలి, చిన్న అవసరం. 500, 1000, 2000, 3000కు అప్పు తీసుకునేటువంటి సందర్భం. అప్పుడు టైట్ ఉంటుంది కనుక దాని కొరకైనా రైతు బంధు పెట్టిండు, రైతు బీమా చాలా పెట్టిండు. అయితే ఆ టైంలో మేమేం చేసినామంటే ప్రతి గ్రామం కానీ, ప్రతి గుడిసెకు కానీ, ప్రతి తాండకు కానీ తేనీగల పెంపకం పెట్టినాం మేము. తేనీగల పెంపకం కూడా 100కి 100 వాళ్ళు ఉచితంగా. అదేంటంటే నువ్వు ఉదయము 5 గంటలకు వెళ్తాయంటే 6 గంటలకే వెళ్తాయి కరెక్ట్. సాయంత్రం 5:30కి 6 గంటలకు వస్తాయంటే కరెక్ట్ ఒక సెకండ్ అటు ఇటు కావు వస్తాయి. తేనీగలు వెళ్ళేటప్పుడు ఫ్లైట్ ఎట్లా లేస్తుంది సౌండ్ అట్లా వస్తుంది, వచ్చేటప్పుడు మాత్రం ఫ్లైట్ ఎట్లా దిగుతుందో అట్లా వస్తుంది. ఎంటర్టైన్మెంట్తో కూడుకున్నటువంటి సందర్భం. అది ఇక్కడ ఇంటికి పెద్ద మనిషి కూలి పని 4 పని చేసేవాడు కాదు, పని చేయని వ్యక్తి దాన్ని చూసుకుంటుంటే సరిపోతుంది అంతే. నెలకు వచ్చే వరకు దాంట్లో తేనె ఏదైతే కనీసం ఆ తేనీగలు మొత్తము కొన్ని 1000 కిలోమీటర్లు పోయేసి వస్తాయి. వచ్చేసి అక్కడ తెచ్చినటువంటి మకరందాన్ని తేనె రూపకంగా ఇక్కడ పెడతాయి. అక్కడ కూడా మన వాళ్ళని ఇడవలేరు. నెలకు వచ్చే వరకు ఒక వ్యక్తికి 6000, 7000, 9000 వస్తుండే తేనీగల దాంట్లో. ఓ డబ్బాలో అట్లా అన్నీ పెట్టేసి దాన్ని చేస్తుండే. దానివల్ల ఏంటంటే నష్టం ఏంటి, లాభం ఏంది,
ఆ పెద్ద మనిషి ఎందుకు చూసుకుంటూ ఉండాలి అంటే అప్పుడు గాలి దుమానాలు ఎక్కువ కదా వాటిలో పెద్ద పెద్ద పురుగులు వచ్చి ఈ తేనీగల దాని మీద పడ్డాయి అనుకో అవి తినేస్తాయి అన్నట్టు. ఓకే ఓకే, దాన్ని చూసుకుంటూ ఉండడానికి. అందుకే మేము ఏం చేసినామంటే నీళ్ళు కూడలి చేసి దాని మీద ఒక పిల్లర్లాగా పెట్టి దాని మీద పెట్టినామని. ఓకే, చేనుల వరాల మీద, ఎత్తు గడ్డల మీద. అంటే ఇట్లా పెట్టి వాళ్ళకు ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించే విధానాన్ని ఆలోచన చేసినాం. దాని మీద ఇట్లా వస్తుంటే చాలా కోకలు. అప్పుడు స్టీవియా ఉండే. ఇప్పుడు ఏదైతే మనం షుగర్కు ఫ్రీ అని పౌడర్ ఏదైతే వేస్తున్నామో ఆ స్టీవియా చెట్లను తీసుకొచ్చి నాటినాం మనం. మా దగ్గర హార్టికల్చర్లో ఒక లేడీ ఉండే, ఆమె బాగా పర్టికులర్గా చేసింది. మనం ఏం చేసినామంటే డైరెక్ట్ వ్యవసాయదారులకు ఇస్తే వాళ్ళు రేపు లాస్ అయిందనుకో మళ్ళీ చెప్పుకోలేరు కనుక అది ముందు మనం తెచ్చి మా పొలంలోనే వికారాబాద్లో పెట్టి అవి సక్సెస్ అయితే మాత్రం అందరికి ఇస్తామని. అదే కాకుండా వనీలా అని పెట్టినాం మనం. అంటే మనం ఏమంటామంటే వనీలా అంటే ఈరోజు అప్పుడు 3,500 రూపాయల కేజీ ఉంటుండేది. ఇప్పుడు దాంతోనే ఇప్పుడు నీకు లిప్టిక్స్ కానీ పౌడర్స్ కానీ స్నో కానీ ఇప్పుడు వనీలా చాక్లెట్ కానీ వనీలా ఫ్లేవర్ ఉన్నటువంటి అప్పుడు ఏంటంటే అప్పుడు 3,500కు బినిన్స్ లాంటి కాయలు వస్తాయి. అదే లిక్విడ్ రూపంగా వస్తే ₹1 కోటి లిక్విడ్. లిక్విడ్ అది ఓన్లీ జపాన్లోనే దాన్ని లిక్విడ్గా చేస్తారు. ఓకే, అట్లనే ప్రాసెస్ చేసి దాన్ని పెడితే 19,000. అంటే నేను ఒకదానికొకటి మనం ఎక్స్పెరిమెంట్ చేసినాం ఇక్కడ. కాకపోతే దిగుబడి తక్కువ వచ్చి మనం వ్యవసాయదారులు లాసాన్ని పెట్టలే. అంటే నేను ఏమంటున్నా మనం కూర్చొని జిల్లా పరిషత్గా ఖాళీగా కూర్చోలే, మేము ప్రయత్నాలు చేసినాం. ఏది ఉంటే మనం వ్యవసాయదారులకు ఇస్తే బాగుంటుందని. రైట్, అందుకే ఈరోజు మీరు మళ్ళీ అక్కడ ఎంపీగా నిలబడగలిగారు. అంటే నేను ఏ ప్రాంతం నిలబడమంటే ఆ ప్రాంతం నిలబడతాను. ఇక్కడ జిల్లా పరిషత్లో కేసీఆర్ గారి వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటంటే నువ్వు జిల్లా పరిషత్ 5 సంవత్సరాలు చేసినావు, ఇక్కడ ఉన్నటువంటి 93, 96 కులాలను పెట్టావు, ముందర సామాజిక వర్గం ఎక్కువ ఉంది కనుక నీకు తప్పకుండా ఇక్కడ విజయం ఉంటుంది, నువ్వు నిలబడమని చెప్పి సరే అని చెప్పినాం. ఆయన చెప్పిన దానికి మనం లేకుండా మనం ఆ ప్రయత్నం చేస్తున్నాం. అంటే గ్రామీణ ప్రాంతంలో ఏం చేసినాము, అర్బన్ ఏరియాలో ఎట్లా చేసినాము అనే దానికి చెప్తున్నాను నేను. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయదారుని ఎంత పని చేసినా సంవత్సరానికి వచ్చే వరకు ఉదయం ఫస్ట్ కూలీ వెళ్ళదు, దానికి తేనీయాలని పెట్టినాం. వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర ఉండదు. వ్యవసాయదారులకు మిగతా విత్తనాలు కూరగాయలు వేస్తే తప్ప వాటిని మార్కెట్కి తీసుకుపోతే అక్కడ దళారుల పరిస్థితి. ఇవన్నీ సందర్భంలో ఎక్కడెక్కడ చేస్తే ఎట్లా వెసులుబాటు ఉంటుంది. అదే కాకుండా మేము అప్పుడు ఏం చేసామంటే ప్రతి ఇంటికి ఒక బర్రె ఉండాలని గేదె. ఆ బర్రెని ఎట్లా 6 నెలలకు ఒకటి 6 నెలలకు ఒకటి అంటే సంవత్సరం పొడుగున నడవాలి. 6 నెలలు ఒక బర్రెని ఇస్తే ఆ పాలు ఇస్తుంటుంది, మళ్ళీ ఇంకో 6 నెలలకు ఇంకో బర్రె ఇస్తే మళ్ళీ ఈ బర్రె ఇచ్చే వరకు ఎండిపోతుంది, మళ్ళీ ఆ బర్రె ఇంతది, ఇట్లా సర్కులేషన్ కావాలండి. అంటే మనము ప్రయత్నంలో లోటు లేదు. ఎట్లా చేసినామంటే నేను వాళ్ళకి చెప్పేది అదే. ఇప్పుడు మేము ఇట్లా చేసినాం, మీరేం చేసిందో చెప్పు. ఇప్పుడు సరే ప్రతిదీ డబ్బుతో కొనుక్కుంటామంటే కుదరదమ్మా. కరెక్ట్. అట్లాంటి టాటా బిర్లాలు చాలా ఉంటాయి, వాళ్ళు కాలేదు కదా మరి. అంటే ఇక్కడ ఏంటంటే డబ్బు ఎంతనా ఉండని ప్రజల యొక్క మనసు గెలుచుకునేవాడు కూడా ఉండాలి, ప్రేమ గెలుచుకునేవాడు ఉండాలి. అదే ఫ్యూచర్లో ఈడు ఏం చేసిపోయి ఈడ ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడు, ఏ ఆశ ఉంటుంది అనేది ఉండాలి. అలాంటి సందర్భం పని చేసినాం కనుకనే మనం అక్కడ ఓటు అడుగుతున్నాం.